పొంగనూరు నియోజకవర్గం బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో బిగ్ టీవీ బీకేఆర్ ఫౌండేషన్ సీఎంఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 603వ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పేద మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనేక మందికి బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూలు ఉంటే వారికి వైద్యం అందించడానికి బీకేఆర్ ఫౌండేషన్, బిగ్ టీవీ, సీఎంఆర్ హాస్పిటల్ వారు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటామన్నారు చైర్మన్ బొంగులూరు కిషోర్ రెడ్డి. ఈరోజు బిగ్ టీవీ వారి సౌజన్యంతో ఇది 603వ క్యాంపు బిగ్ టీవీ వారిది, 604 అంట. అదేవిధంగా మా బీకేఆర్ ఫౌండేషన్ తరఫున ఇది 20వ క్యాంపు ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. ఈరోజు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి హాస్పిటల్ సీఎంఆర్ హాస్పిటల్. ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఇక్కడ ఇవన్నీ కూడా బౌరంపేట గ్రామం ఇందిరమ్మ కాలనీ. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఇక్కడ పేద, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో వైద్యం కోసం ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్లకు ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక వైద్యాన్ని అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా బీకేఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా, బౌరంపేట ప్రజలు, అదేవిధంగా బౌరంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ మాకు ఎల్లవేళలుగా సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ క్యాంపు నిర్వహించాలని ముఖ్యంగా బౌరంపేట వాసులు మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రాంతంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఇది మొత్తం బౌరంపేట అంటేనే కాస్ట్లీ ఏరియా. ఆ కాస్ట్లీ ఏరియాలో కొద్దిగా వెనుకబాటుతో ఉండేటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మన ఈ ఇందిరమ్మ కాలనీయే. సో మేము ఇక్కడ దీన్ని ఎంచుకున్నాం. ఇక్కడ ప్రజలకు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా, ఇక్కడ చాలామందికి హై బీపీ, అదేవిధంగా మన రక్తానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ మన సీఎంఆర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలామందికి హై బీపీ, ప్రెషర్ ఉన్నది, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్, అదేవిధంగా ఇతర సమస్యలు వస్తాయని చెప్పి, హార్ట్ అటాక్ ఇట్లాంటి సమస్యలు వస్తాయని చెప్పి మనకు చెప్తున్నాడు. సో ఈరోజు మేము ఈ క్యాంపు నిర్వహించినప్పుడు ఇప్పుడు దాదాపు ఒక 200 నుంచి 250 మంది అయ్యారు. ఒక 500 మందికి మేము ఈ యొక్క ఫౌండేషన్ తరఫున చికిత్సలు చేస్తాము. ఎవరికైనా అత్యంత అవసరాల పరిస్థితి నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళి మనం చికిత్సలు చేయాలన్నా, కంటి ఆపరేషన్లు చేయాలన్నా, లేదు అంటే మన ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలన్నా, బ్లడ్ టెస్టులు కావాలన్నా, ఏది కావాలన్నా హాస్పిటల్కి ఎల్లుండి మన సీఎంఆర్ వారి బస్సులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళి పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడమే మా యొక్క బీకేఆర్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. సో మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు, విద్యా వైద్యం అనేది కంపల్సరీగా ఉచితం చేయాలని. సో దానిలో భాగంగానే ఈ 3 సంస్థలు కొల్లడై ముగ్గురం ఒకరికొకరు తోడ్పాటు చేసుకొని ఈ యొక్క ప్రయత్నంని మేము చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క 20వ క్యాంపుకు బౌరంపేట ప్రజలు, అదేవిధంగా బౌరంపేట ఇందిరమ్మ కాలనీ వాసులు అందరూ సంపూర్ణ మద్దతు పలికినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తం ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పిన విధంగా చూస్తే బీపీకి సంబంధించి, నరాలకు సంబంధించి, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కంటి ఆపరేషన్లు, ఇప్పుడు కంటి ఆపరేషన్లు కూడా దాదాపుగా ఒక 42 లాస్ట్ వరకు చూసుకుంటే 42 అయినాయి. ఈరోజు కూడా ఎవరన్నా ఉంటే వాటిని కూడా ఆపరేషన్లు, అదేవిధంగా శస్త్రచికిత్సలు కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఉచితంగానే చేస్తున్నారా అన్ని కంటి ఆపరేషన్ కానీ ఏదైనా ఇక్కడికి వచ్చిన పేద ప్రజలకు అన్నీ కూడా ఉచితమే. బస్సు సౌకర్యం కూడా మేమే ఏర్పాటు చేసి ఉచితంగానే చేస్తున్నాం. అన్ని డే టు డే మనకు అంత రిపోర్ట్ ఉన్నది. అన్ని 3-4 హాస్పిటల్తో కొలాడై మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.